హాయ్ అందరికీ, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు కొత్తిమీర పులావ్ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మసాలా ఆకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. మిల్ మేకరు, బఠానీలు వేసుకుని గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా వేసి కలుపుకోవాలి. సాల్టు, మసాలా పొడి యాడ్ చేసుకుని ఒకసారి వేగిన తర్వాత తగినంత వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే అండి. ఒక 10 నిమిషాలు ఉంచితే ఘుమఘుమలాడే కలర్ఫుల్గా ఉన్న కొత్తిమీర పులావ్ రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు.